నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనమైతే లాల్ దర్వాజా లడ్డు యాదవ్ దగ్గర అయితే ఉన్నాం. వీళ్ళ దగ్గర చూసుకుంటే చాలా మంచిగా దున్నలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. అలాగే చాలా బఫెలోస్ కూడా ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, అలాగే ఇవి ఎంత క్వాంటిటీలో మిల్క్ ఇస్తున్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఇప్పుడైతే మనం ఎస్ఎస్ సుమని యాదవ్ డైరీ ఫామ్ దగ్గర అవుతున్నాం. ఇక్కడ దానికి సంబంధించి లడ్డు యాదవ్ కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మీరు ఎప్పటి నుంచి ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేశారు? ఇది మా ఫాదర్ నుంచి నడుస్తున్నదండి. మా పెద్ద నాన్న, మా నాన్న, మా ఇద్దరు కాకలు వాళ్ళు మెయింటైన్ చేసేది. మా పెద్ద నాన్న ఉన్నాడు ప్రస్తుతం. మా నాన్న మా కాకలే ప్రస్తుతం లేదు. ఓకే. వాళ్ళ తర్వాత నేను మెయింటైన్ చేస్తున్నా. ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ? ఇప్పుడు గేదెలు అయితే 15 ఉన్నాయండి. దున్నపోతున్నదండి. ఒకసారి చూపించండి. ఇది చూడండి. దున్నపోతు ఇది ఒకటే దున్నపోతుందంట. ఇది దీపం దున్నపోతు అంటారు దీన్ని. దీపం దున్నపోత అంటే ఎందుకంటారు సార్ దీపం దున్నపోత? ఇది ఇలా వచ్చినందుకు కాళ్ళు అలా ఉన్నందుకు దీన్ని దీపం దున్నపోతాను ఏమన్నా. ఓకే, వదిలేండి, ఇబ్బంది పడుతున్నట్టు ఉంది. చూడండి, సింబల్ ఉన్నందుకు దీపం దున్నపోతాను అంటారంట. దీన్ని వైట్ సింబలా సార్? వైట్ సింబల్. ఓకే. ఇది చూడడానికి అడవి దున్నలా ఉంది. చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా భారీ ఎత్తున ఉంది. ఇది చాలా పుష్టిగా ఉంది. చాలా 3 years. దీనికి ఎన్ని ఇయర్స్ సార్? 3 years. ఓన్లీ 3 years? 3 yearsలో ఎంత బాగా పెరిగింది ఇది. గ్రేట్. ఇది చూడండి, చూసుకుంటే 3 years, ఓన్లీ 3 years ఏనంట. చూడండి ఎంత పెద్దగా ఉంది, హెవీగా ఉంది ఇది. అలాగే ఇంకా ఒకే దున్నపోతుందా సార్? ఇది ఒక దున్నపోతుంది ప్రస్తుతానికి మన ఫామ్ లో 1 అయితే ఉన్నది. ఇప్పుడైతే ఈ బర్రెల అన్నిటికీ నడుస్తుంది. ఇది క్రాసింగ్ చేస్తుంది. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది మన ఇంట్లోనే దొడ్లో పుట్టింది. గ్రేట్. సార్, ఇంకా ఎన్ని బర్రెలు ఉన్నాయి? ఇవన్నీ 15 అండి. ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ హర్యానా నుంచి వచ్చిన బర్రెలు. ఇవన్నీ హర్యానా నుంచి వచ్చినాయి. ఇవన్నీ హర్యానా నుంచి. ఒక్కొక్కటి ఎంత క్వాంటిటీలో మిల్క్ ఇస్తుంది? ఒక్కొక్కటి 12 నుంచి 14 వరకు ఇస్తాయండి. పొద్దు మార్నింగ్ ఈవినింగ్ కలిపి 13-14 లీటర్స్ వరకు ఇస్తాయండి. 13-14 10 to 12 ఇచ్చేవారు ఉన్నాయి, 10 ఇచ్చేడు ఉన్నాయండి. ఇది చూడండి 14 లీటర్స్ ఇస్తుందండి. 14 లీటర్స్ పర్ డే 14 లీటర్స్ ఇస్తుందంట. పూటకా సార్ ఇది? 2 టైమ్లు అండి. 2 టైమ్స్ అంటే పూటకు 7 మార్నింగ్ 7 కానీ 6 కానీ పొద్దుమాపు కలిపి 14 లీటర్స్ అవుతాయి. ఓకే. దీని యొక్క పిల్లలు ఎక్కడ ఉంటారు సార్? దీని పాపలు అయితే లేవండి. ఇప్పుడు మన దగ్గర ఈ ఎండాకాలం కదా, కొన్ని ఉంటే కొన్ని బతు ఇక వచ్చేది మన దగ్గర. ఇది పాలు పాప లేకుండా కూడా ఇస్తుంది. ఇంకా అలా కూడా ఉంటుందా? ఇస్తాయి. ఓకే. ఈ మిల్క్ మీరు ఎక్కడ సేల్ చేస్తారు? మిల్క్ అన్ని కౌంటర్ మీద వెళ్ళిపోతాయండి. కౌంటర్ పైన. ఎక్కడ మీ కౌంటర్ ఉంది? ఇక్కడ పక్కకు ఉంది కౌంటర్. షటర్లో ఉంది. షటర్లో సేల్ అయిపోతుంది అన్ని ఇక్కడ. దీనికి మీరు మేత ఎక్కడ నుంచి తీసుకొస్తారు? మేత గడ్డి ఉందండి. గడ్డి కోసుకొని వస్తాము మార్నింగ్. మీదేనా? అంటే రెంట్కు గడ్డి కోసుకొని వస్తాము. దాన ఇస్తాము, కుట్టి అన్ని ఇస్తాము. ఇవి అన్ని హర్యానానండి. చాలా నీట్ గా, చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు మీరు. లేదండి, వీటికి 4-5 టైమ్స్ డైలీ మేము వాష్ చేయవలసి వస్తుంది. మొత్తం నీట్గా ఉంచవలసి వస్తుంది. ఇవి తినే ఇక్కడ కూడా మొత్తం ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తామండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వాటికి వేసే దానా గడ్డి అవన్నీ చూడండి. ఇది ఏ గడ్డి సార్? ఇది ప్యారలైజ్ గడ్డి అంటారండి. ఓకే. నార్మల్. సో దీనికంటూ సపరేట్ గా వేరే ప్రోటీన్ లెవెల్ ఉండే గడ్డి? ప్రోటీన్ మా దగ్గర మేము అప్పటి నుంచి ఎట్లా నడుస్తుందో, మా ఫాదర్ వాళ్ళు ఎలా చూపించారో మేము అలానే చేస్తున్నామండి. ఓకే. అంటే చాలా డైరీ ఫామ్ లో చూసుకుంటే మావి ఓ టైంలో నమాజ్ కూడా పోయినాయండి బర్రెలు. మా నాన్న ఉన్నప్పుడు నమాజ్ కూడా పంపించాడు మా నాన్న వచ్చి. బర్రెలు మా దగ్గర చాలా పెద్ద ఉంటుండే. పంజాబ్కి వెళ్ళి మా నాన్న తెస్తుండే. అవి నమాజ్ కూడా పంపించారు మా ఫాదర్. శ్రీశైలం యాదవ్ లాదరాజు అన్న. చాలా మేకలు పండుగ. ఓన్లీ ఇవేనా మీకు బఫెలోస్? మాకు బఫెలో బిజినెస్ ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి. మిల్క్ వేరే దగ్గరికి ఎక్కడ పంపించాలి? లేదండి, మొత్తం కౌంటర్ పైన సెల్ అయితే మనం ఉంటే
తీసుకొని వెళ్తారు ఎవరికైనా కావాలంటే. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటారా మీరు? డైలీ 5-6 టైమ్స్ అవుతుందండి. డైలీ మార్నింగ్ 5 to 6 times. ఈ ఎరువులుగా వాడుకోవచ్చు కదా పేడని? ఇక్కడ మా దగ్గర అంత ప్లేస్ లేదండి. మేము ఉండేది హైదరాబాద్లో. ఓకే. మాకు చాలా కష్టం. ఇవి చిన్న దూడలా? చిన్న దూడ దాని ఇట్లా పాపలు ఒకటే ఉందా? ఇది ఒకటి ఉంది. అదొకటి ఉందండి. ఎన్ని రోజులు అవుతుంది అది? అది 1 month అవుతుందండి. 1 month అవుతుందా? మిల్క్ ఎంత తీసుకుంటారు సార్? పుట్టగానే ఎవరా మిల్క్? మేము ఇస్తామండి. డైలీ హాఫ్ లీటర్ అని ఇస్తామండి. సపరేట్గా ఇస్తాం. ఫస్ట్ పిండే ముందు ఇస్తాము, తర్వాత కూడా ఇస్తాము. దాని మదర్ ఎంత క్వాంటిటీలు ఇస్తుంది మిల్క్? దాని మదర్ 12 వరకు ఇస్తుందండి. 12, 13, 14 అండి ప్రతి గేదె. మనకు ఇక్కడ చింతలకుంట సీతారాం అని ఉన్నాడు. ఆయన మా నాన్న నుంచి మాకు 35 years నుంచి వాళ్ళు ఇస్తారు గేదెలు. అక్కడ నుంచే తెస్తాం, చింతలకుంట నుంచి అనేసి. ఎందుకంటే మనం చూసుకుంటే చాలా డైరీ ఫార్మ్స్ లో మనకి డిఫరెంట్ ఫుడ్స్ ఇస్తారు. అవునండి. చాలా ప్రోటీన్ లెవెల్ ఉండేవి ఇస్తారు. అవి కూడా చాలా పుష్టిగా ఉండడానికి చాలా కష్టం. అలాంటిది ఇవి చూడండి ఎంత పుష్టిగా ఉన్నాయో. ఇది ఎట్లా అంటే న్యాచురల్ ఫుడ్ అండి. మేము ఇలాంటి ఫుడ్ ఏం పెట్టాము. కల్లి దానా చున్ని కొట్టి గడ్డి ఒకటి మంచిగా ఉండేది ఇస్తాం. అది వాళ్ళకి న్యాచురల్ ఫుడ్ మంచిది. వాటర్ ఎంత క్వాంటిటీలో పెడతారు? డైలీ పెడతారా? డైలీ 3 times. సమ్మర్ కాబట్టి 4-5 times కూడా పెట్టడానికి వెనకగలం. సో ఇక్కడ ఇవి ఉండడం వల్ల పక్కన ఉండే వాళ్ళు ఎవరైనా అబ్జెక్షన్? మనకైతే ఇప్పటి వరకు ఎవరు అబ్జెక్షన్ అయితే చేయలేరండి. ఇది మా నాన్న ఓన్ అండి. మా నాన్న ఉన్నాడు ఇది. సో ఇది మొత్తం మీరు నీట్ గా మెయింటైన్ చేస్తారు కదా? అబ్జెక్షన్స్ ఏమి ఉండదు. ఓకే. ఇంకెక్కడైనా మీకు డైరీ ఫార్మ్స్ ఉన్నాయా? ఇది ఒకటేనండి. ఇది ఒకటే. రోజుకి ఎంత ఆదాయం వస్తుంది సార్? మా దగ్గర ఇప్పుడైతే 150 వరకు పాలు వెళ్తాయండి. 150 లీటర్స్ వెళ్తాయి. ఇక అన్ని ఖర్చు మాకు మేము బయటకు వెళ్ళి పోయి జాబ్ చేసేటట్టు లేదు సార్. ఇక ఇలా మిగిలిందే మిగులుతుంది. ఇక్కడ వర్కర్స్ ఎంతమంది ఉంటారు? 2 ఉన్నారండి. 2 వర్కర్స్. ఎంత శాలరీ? సాలరీ బేస్డ్. అనుభవం మిగులుతాయండి. 50-60,000 వరకు అయితే ఫుడ్ బెడ్ మొత్తం. ఇంకా వేరే వాళ్ళకి ఎవరినైనా పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ఇంకా దీన్ని డైరీ ఫామ్ ని ఎక్స్టెండ్ చేస్తూ పెద్దగా చేసే అవకాశం? దేవుని దయ వల్ల, అమ్మవారి దయ వల్ల అండి మేము కూడా ముందుకెళ్ళి ఇంకా కష్టపడి ఇంకేమైనా తీసుకొని చేయగలిగి చేస్తాం. మీరు ఇక్కడ ఉన్న టెంపుల్స్ కి ఎట్లకైనా ఇస్తారా మీకు? నేను లాల్దర్వాజ సింహని మహాకాళి టెంపుల్ ఉంది కదా, ప్రతిరోజు అమ్మవారికి మేము దర్శనం చేసుకొని అమ్మవారికి హాఫ్ లీటర్ పాలు ఇచ్చి అమ్మవారికి అభిషేకం లాగా మేము పాలు ఇచ్చేసి డైలీ వస్తామండి. లాల్దర్వాజ మహాకాళి టెంపుల్ మీకు ఐడియా ఉండొచ్చు, చాలా ఫేమస్. అమ్మవారికి కంపల్సరీ. అంటే మీరు అభిషేకంకి ఇస్తారు? అభిషేకానికి డైలీ ఇస్తానండి. హాఫ్ లీటర్ పాలు ఇచ్చేసి వస్తాను డైలీ. అంటే మిల్క్ బిజినెస్ దగ్గర చాలా మంది వాటర్ ఎక్కువగా కలుపుతారు. అలా ఏం లేదు. అమ్మవారి దయ వల్ల మాకు మాత్రం మంచిగా అమ్మవారు మమ్మల్ని కాపాడుతూ ఉంటది. అలాగే మేము అమ్మవారికి నాతోనైనా సేవ, నేను అమ్మవారికి డైలీ పాలు ఇవ్వాలి. సో మీరైతే మంచి స్వచ్ఛమైన పాలు ఇవ్వడానికి అంతే. చిన్నపిల్ల ఈరోజు పాలల్లో చాలా కల్తీ ఉంది. అలా కల్తీ కాకుండా మేము అలాగే పాలు ప్రతి ఒక్కరు తాగాలనే ఉద్దేశంతో అలానే పాలు ఇస్తామండి. ఏం కల్తీ ఉండదు. మా బర్రెలు తినే ఫుడ్లో కూడా ఇంత కల్తీ ఉండదు. పాలల్లో మాత్రం అట్లనే స్వచ్ఛమైన పాలు ఇస్తామండి. ఎవరు వచ్చినా. వీటికి వాటికి డిఫరెంట్ ఏంటి? ఇప్పుడు అవి కొంచెం చాలా బ్లాక్ గా ఉన్నాయి, కొంచెం చూసుకుంటే కొద్దిగా వేడికి సమ్మర్ కానీ ఇలా అయిపోయినాయండి. కానీ మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్ గా చూసుకోవచ్చు. మీరు కూడా అసలు డస్ట్ చేతికి కూడా అనలేదు, చేతికి కూడా అనడం లేదు, అసలు డస్ట్ కూడా లేదు. అంత క్లీన్ గా మెయింటెనెన్స్ చేయడం. డైలీ ఇలా చేయడం వల్ల బర్రెలు అంత మంచిగా ఉంటున్నాయండి. అంటే అంతే అండి. వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు నేను కూడా ఉంటానండి. మీరు చేస్తారా? మేము కూడా చేస్తామండి. మీరు మరి ఇంత స్టైల్ గా ఉన్నారు. స్టైల్ గా అంటే చేసుకోవాలి కదండి, మన వరకు మనం చేసుకోవాలి. చేస్తారు మీరు కూడా? సో వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళని ఎలా చూసుకుంటారు? వాళ్ళని బాగానే చూసుకుంటాం. దీనికి లేవా? ఏ పిల్లలు లేవా దీనికి? ఇంకా కాలే ఉన్నా అదైతే. మీరు బయటికి బ్రీడింగ్ ఎవరు అయితే ఇస్తామండి. ఎవరైనా వస్తే వద్దుతాం. బ్రీడింగ్ ఇస్తాం. ఓకే. అమౌంట్ లెక్క తీసుకుంటారా? లేదు, ఏం లేదండి. ఫ్రీనే. మా అప్పటి నుంచి మా తాను లేదు, మేము కూడా అట్లా ఏం ఆశించమండి. ఏదైనా బర్రె ఎవరైనా వస్తే మాత్రం వదిలేస్తాం. ఫ్రీగా బ్రీడింగ్. సో మీ దగ్గర ఎంతమంది మార్నింగ్ ఈవినింగ్ ఎంతమంది తీసుకుంటారు మిల్క్? కస్టమర్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళకు ముందునే వెండిస్తామండి. కస్టమర్స్ వాళ్ళకు సాటిస్ఫాక్షన్ గా ఈ రోజు కల్తీ జరుగుతుంది కాబట్టి వాళ్ళకు ముందే పిండి బకెట్ చూపించి పిండి మరి వాళ్ళకి ఇస్తామండి. వాళ్ళ ముందే వెండిస్తామండి. కావాలంటే అట్లేం లేదు, వచ్చి ముంగట్నే వెండుకొని తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది.
మార్నింగ్స్ కానీ ఈవినింగ్ కానీ కస్టమర్లు మంచిగా ఉన్నారండి మా దగ్గర. మంచి రెస్పాన్స్ ఉంది. వాళ్ళకి ఎలాంటి కల్తీ లేదు. మా బర్రె ఫుడ్లోనే కల్తీ లేదు, మా పాలలో కూడా కల్తీ ఉండదు. ముంగట్నే విండిస్తాం. కల్తీ లేదండి, స్వచ్ఛమైన. మా నాన్న ఎలా చూపించాడో మేము అలానే చేస్తున్నామండి ఈరోజు. దానా చున్నీ కల్లి అక్కడనే ఉంది. ఇది ఓన్ గా మీరే ప్రిపేర్ చేస్తారా సార్? ఇది మాకు మా వాళ్ళు ఎట్లా చూపించారో మేము అలానే చేస్తున్నాం. ఏమేమి ఉంటుంది ఇందులో? ఇది చున్నీ కల్లి రెండు కలిపి ఉంటాయండి ఇలా. పత్తి కల్లి. డైలీ ఎంత మోతాదులో వేస్తారు ఇది? బర్రెకు పూటకు 2 times కలిపి 10 kgs ఇస్తామండి. ఇది ఒక్కటే ఎన్ని తింటుంది? ఇది తినగలుగుతా అండి 7-8 kgs వరకు అయితే తింటాం. ఎక్కువ కూడా తిన్నా కూడా మేము పెడతాం. అట్లా కొలత మాత్రం ఏముండదు. అన్లిమిట్ ఫుడ్ ఉంటుంది బర్రెలకు. అవి పాలిస్తాయి, ఎంత తింటే అంత పాలిస్తాయి. గోధుమ పొట్టు ఉంటుంది, అది కూడా చల్లుతాము. మళ్ళీ మెంతులు ఉంటాయి, శనగలు ఉంటాయి, అవన్నీ ఫీడింగ్ చేసి మేము ఇస్తాం. మళ్ళీ సరసోకి తేల్ అని ఉంటుంది, అది కూడా పోసి అండనే పెట్టి తినిపించేస్తాం. ఫుడ్ దగ్గర ఏం కాంప్రమైజ్ అనేది ఉండదు. ఆయిల్ కానీ ఫుడ్ కానీ ప్రతిదీ వాటికి ఏది అవసరం ఉందో అది మేము పెడతాం. ట్రీట్మెంట్ కూడా మేమే చేసుకుంటాం. ట్రీట్మెంట్ కూడా మేము ఫీవర్ వచ్చిందా వస్తారు, కానీ ఎక్కువ పెద్ద ఇబ్బంది ఉంటే వాళ్ళని పిలుస్తాం. లేదంటే మేము జ్వరం వచ్చినా చూసి అప్పటిదప్పటి పోయి మెడికల్కి పోయి తెచ్చుకొని మేము ఇస్తాం. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎంత ఎంత ఖర్చు అవుతుంది సార్ ఇట్లన్నిటికి మంత్లీ? ఇట్లా దానాకు 1,00,000 పైన చిల్లర ఖర్చు. 1,00,000 పైన మొత్తం 1,00,000 మీదనే ఉంటుంది, తక్కువ ఉండదు అండి. నెలకి 1,00,000 అంటే ఆదాయం ఒక 2-3 లక్షలు ఉంటుందండి. ఆదాయానికి అలాగే ఉంటుంది, ఖర్చు కూడా అలాగే ఉందండి. ఈ హైదరాబాద్లో ఉన్నందుకు మాకు ఖర్చు కూడా అట్లనే ఉంది. మాకేం సబ్సిడీ అలాంటివి మాకు ఏం లేదండి. ఇక ఉన్నదండి అట్లా. ఇక మనకు అట్లా సపోర్ట్ కింద చేసి ఇంకా పెంచగలుగుతాం. ఇది ఓన్ ప్రాపర్టీ కాబట్టి ఏం లేదు. లేకపోతే అదో కష్టం. ఇక రెంట్ పర్పస్ అన్న దానికి కూడా 20-30,000 వరకు అయితే ఖర్చు అవుతుంది. ఏదో పెద్దలు ఉన్నది కాబట్టి ఇప్పుడు మేము నడిపేయగలుగుతాం. సిటీలో ఉంటాయి డైరీ ఫార్మ్స్, కాకపోతే ఇలాంటి ఓల్డ్ సిటీలో కూడా ఉంచడం కూడా చాలా గ్రేట్. ఆ ఓల్డ్ సిటీలో మేము కూడా ఉండడం చాలా గ్రేట్. డైరీ ఫార్మ్ అనేది చాలా గ్రేట్, ఎందుకంటే చాలా మంది వస్తారు, స్మెల్ వస్తుంది అవి అంటారు. బట్ మీరు మాత్రం చాలా నీట్ గా అయితే చేస్తున్నారు. ఇవి కూడా చాలా నీట్ గా ఉన్నాయి. అవునండి, చూసారు కదండి. ఇప్పటి వరకు అయితే లాల్ దర్వాజా లడ్డు యాదవ్ గారి బఫెలో ఫామ్ అయితే ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ అయితే 16 లీటర్లు అయితే ఒక బఫెలో అయితే ఇస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ దున్నను చూడండి. ఈ దున్న అయితే క్రాసింగ్ ఓన్లీ 50 బర్రెల్ని క్రాసింగ్ కోసమే వదిలేరు. అలానే వేరే వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి క్రాసింగ్ ఇస్తారు. నో అమౌంట్ అయితే తీసుకోమని కేవలం క్రాసింగ్ కోసం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అలాగే హైయెస్ట్ కూడా నెలకి 1,00,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుందంట. ఓకే సార్, మీరైతే ఇక్కడ చాలా బాగా నీట్గా అయితే ప్రెజెంటేషన్ ఉంది, బాగున్నాయి. మీరైతే ఇంకా ఎప్పుడైనా మేము వచ్చేటప్పుడు ఇంకా బాగా మీరు మాకు చూపిస్తామండి. ఇంకా మేము బఫెలోస్ కూడా మేము కూడా పెంచుతాము. పెంచిన తర్వాత మీరు కూడా ఇట్లా వస్తుంటే మాకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మేము కూడా ప్రజలకు ఏమైనా చెప్పగలుగుతాం. మీరు వచ్చినందుకు ప్రజలకు మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతాము. ప్రజలకు మీరు కూడా కొద్దిగా చెప్పండి, మేము హై క్వాలిటీ ఇస్తున్నాము గేదెలకు కానీ బర్రెలకు కానీ. అదేనండి, ప్రజలు కూడా ఈరోజు ఏంటి అంటే పాల ప్యాకెట్లో అంత కల్తీ వస్తుంది, అయినా కూడా దానికి ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు. మేము ఇక్కడ స్వచ్ఛమైనది ముంగటికి ఇస్తున్నాము. దానికి కూడా కొంచెం మీరు కూడా ప్రోత్సహిస్తే ఇంకా ముందు మాసంటి వాళ్ళు యాదవ్స్ ఇంకా ముందు ఇంకా గేదెలను పెట్టగలుగుతారు, వాళ్ళు పోషించగలుగుతారు. ప్రభుత్వం నుంచి మనకు కూడా ఇలాంటి కొంచెం సహాయం వస్తే ఇంకా మంచిగా చేయగలుగుతాం. మీలాంటి కష్టజీవులకు ఎప్పుడు మా BRK న్యూస్ తరఫున సహకారం. థ్యాంక్ యూ.